సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనం లాస్ట్ వీడియోలో మైక్రోబయాలజీ గురించి మాట్లాడాము. దాని కంటిన్యూషన్ వీడియో ఏంటంటే మనకి యూనిట్ 3 అదేవిధంగా చాప్టర్ 9. సో మనకి ఇది జన్యుశాస్త్రం అనేది మనకి యూనిట్ 3 ఉంది. మరి ఈ లెసన్ చెప్పేటప్పుడు మన టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ జెనెటిక్స్ అదేవిధంగా మనకి లైక్ జన్యుశాస్త్రం అదేవిధంగా అనువంశికత అన్నాం కదా. మరి ఈ జన్యుశాస్త్రాన్ని ఈ లెసన్కి చెప్పే ముందు కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. అందుకే ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళట్లేదు. నేను ఈరోజు జస్ట్ కొంచెం మీకు ఇంట్రడక్షన్ చెప్పి వదిలేస్తాను. రేపు రిమైనింగ్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనకి జన్యుశాస్త్రం లేదా అనువంశికత మరి అంటే ఏంటి, జన్యుశాస్త్రం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి జన్యుశాస్త్రం అంటే సింపుల్ నేను చెప్తాను. అనువంశిక లక్షణాలు ఉంటాయి, కొన్ని అనువంశిక లక్షణాలు. ఈ అనువంశిక లక్షణాలు అనేవి ఒక తరం జీవుల నుండి మరొక తరం జీవులకి ఎలా వెళతాయి అని చెప్తే దాన్ని జన్యుశాస్త్రం అని చెప్పవచ్చు. హోప్ అర్థమవుతుంది అనుకుంటాను. సో అనువంశిక లక్షణాలు అనేవి ఒక తరం జీవుల నుంచి తరువాతి తరం జీవులకి ఎలా సంక్రమిస్తాయో తెలిపేటటువంటి శాస్త్రాన్ని జన్యుశాస్త్రం అని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి అనువంశికత అంటే ఏంటి, అనువంశికత అంటే ఈ లక్షణాలు అనేవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వెళతాయి. మరి ఎలా వెళుతుంది, ఆ ప్రాసెస్ లేదా ఆ ప్రక్రియ ఏ విధంగా వెళుతుంది అని తెలిపేటువంటి ప్రక్రియను మనం అనువంశికత అని చెప్పడం జరుగుతుంది. రెండు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఇది జెనెటిక్స్, ఇది ఇన్హెరిటెన్స్. అనువంశికత అంటే ఏంటి, జనకుల యొక్క లక్షణాలు తరువాత తరానికి అందించేటువంటి ప్రక్రియ, నెక్స్ట్ జనరేషన్కి అందించేటువంటి ప్రక్రియని మనం ఏమంటాము, అనువంశికత. కాబట్టి ఇక్కడ జన్యుశాస్త్రం అంటే అనువంశిక లక్షణాలు. మరి అనువంశిక లక్షణాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మగారు వైట్గా ఉంటే మ్యాక్సిమం పుట్టేటువంటి పిల్లలు అందరూ కూడా వైట్ కలర్లో ఉంటారు. అది అనువంశిక లక్షణం అని చెప్తాము. సో హెయిర్ అనేది బ్లాక్ ఉంటే మనకి బ్లాక్ వస్తుంది. ఆ అమ్మగారు కొంచెం హైట్గా ఉంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ హైట్గా ఉంటుంది. అలాగా వీటిని మనం అనువంశిక లక్షణాలు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి అనువంశిక లక్షణాలు ఒక తరం జీవుల నుంచి మరొక తరం జీవులకి ఎలా వెళతాయి అని చెప్తే అది జన్యుశాస్త్రం అని. అదేవిధంగా ఈ అనువంశిక లక్షణాలు అనేవి ఒక తరం జీవుల నుంచి లేదా దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలు ఎలా వెళతాయో అని చెప్తే జన్యుశాస్త్రము. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఆ లక్షణాలు ఎలా వెళతాయో అని ఒక ప్రక్రియ చెప్తే, ఒక ప్రాసెస్ చెప్తే దాన్ని అనువంశికత లేదా ఇన్హెరిటెన్స్ చెప్పొచ్చు. అంటే తల్లిదండ్రుల లక్షణాలు తరువాత తరానికి అందించేటువంటి ప్రక్రియని మనం అనువంశికత అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ లెసన్లో చూస్తే బేసిక్స్ మీకు తెలియాలి. యాక్చువల్గా జన్యువులు అంటే ఏంటి మీకు తెలుసు కదా. జన్యువులు అంటే ఏంటి, మరి డిఎన్ఏ ఏంటి, ఆర్ఎన్ఏ ఏంటి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యానిమల్ సెల్ అనుకోండి. యానిమల్ సెల్లో మనకి మధ్యలో మనకి న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, దీంట్లో క్రోమాటిన్ వల ఉంటుంది, మీకు తెలిసిందే. అయితే ఈ క్రోమాటిన్ వల అనేది కణ విభజన తర్వాత ఏమవుతుందంటే క్రోమోజోమ్గా మారుతాయి. యాక్చువల్గా అయితే క్రోమోజోమ్గా మారుతుంది. అంటే మనకి ఈ క్రోమాటిన్ వల్ల కణ విభజనలో కండెన్స్ దగ్గరగా చేర్చబడి ఒక క్రోమోజోమ్ కింద మారుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమోజోమ్ అనుకోండి, ఇది క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్లో మనకి డబుల్ హెలిక్స్లో ఉండేటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఇలాగా క్రోమోజోమ్లో మనకు ఉండేటువంటి ఏంటంటే డబుల్ హెలిక్స్లో ఉండేటువంటి డిఎన్ఏ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ అని చెప్పొచ్చు, ఇది క్రోమోజోము. ఈ క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది, కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమాటిన్ అనేది కణ విభజన సమయంలో కండెన్స్ అయిపోయి అంటే దగ్గరగా అయిపోయి మనకి క్రోమోజోమ్ ఫామ్ అయింది. ఇది క్రోమోజోమ్ స్ట్రక్చర్. ఇది ఒక బాహువు, ఇది ఒక క్రోమాటిడ్ అనుకోండి, ఇది మధ్యలో మనకి సెంట్రోమియర్ లైక్ అలా ఉంటుంది క్రోమోజోమ్ స్ట్రక్చర్లో. ఈ క్రోమోజోమ్ స్ట్రక్చర్లో మనకి క్రోమోజోమ్ లోపల మనకి డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కల్ని మనం జీన్ అని చెప్పవచ్చు. దీన్ని మనం జన్యువు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్రోమోజోమ్లో ఉన్నటువంటి డిఎన్ఏలో ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి ఒక్కొక్క మొక్కని మనం జన్యువు అని చెప్పవచ్చు.
ఇప్పుడు కూడా మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే డిఎన్ఏ ఈక్వల్ టు జీన్ అనుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఆ డిఎన్ఏనే జీన్ అంటాం యాక్చువల్గా అయితే, రెండు ఒకటే. కానీ ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి చిన్న చిన్న సిగ్మెంట్స్ అన్నీ కూడా మనకి జన్యువులు అనబడతాయి, అవి జన్యువులు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిఎన్ఏ ఎలా ఉంటుంది, మనకి డబుల్ హెలిక్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డిఎన్ఏ అనుకోండి, ఇది నా డిఎన్ఏ. మరి నా డిఎన్ఏ ఫర్ ఎగ్జాంపుల్ నా హెయిర్ కలర్ కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ కలర్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏలో ఈ స్కిన్ కలర్ ఇదొక జన్యువు, ఇదొక జీను, ఇది ఒక జీన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు జీన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ జీన్ ఏంటంటే నాది హైట్ అనుకోండి, నా హైట్ అనుకోండి. హైట్లో మనకి ఎంతమంది ఉంటారు యాక్చువల్గా, టాల్ కొంతమంది ఉంటారు, డార్ఫ్ కొంతమంది ఉంటారు, డిడబ్ల్యూఆర్ఎఫ్. ఓకే, టాల్ అదేవిధంగా డార్ఫ్ ఉంటారు, అది పొడవు లేదా పొట్టి ఉంటారు కదా. మరి ఈ పొడవు పొట్టి అనేది రెండు క్యారెక్టర్స్ ఇవి. వీటిని మనం ఏమంటామంటే లక్షణ అంశాలు అని చెప్తాము. తెలుగు నాకు అంత కుదరట్లేదు ఇక్కడ, లక్షాంశాలు అని చెప్తాం. దీని ఇంగ్లీష్లో ట్రేట్స్ అని చెప్తాము. హైటు అంటే హైట్, ఎత్తు అనేది ఒక లక్షణం. ఒక లక్షణాన్ని కంట్రోల్ చేసే జన్యువులు రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హైట్ అనేది ఒక క్యారెక్టర్, చాలా జాగ్రత్త వినాలి. హైట్ అనేది ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని కంట్రోల్ చేసేటువంటి రెండు జీన్స్ అనేవి ఉంటాయి. ఈ లక్షణాంశాలు ట్రేట్స్ని మనం జీన్స్ అనవచ్చు యాక్చువల్గా అయితే. కాబట్టి ఇక్కడ చూడండి, అది నేను ఎలా ఉంటానో నా డిఎన్ఏ నాకు చెప్తుంది. నేను డిఎన్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్ అనేటువంటి ఈ క్యారెక్టర్కి సంబంధించి రెండు జన్యువులు ఉంటాయి. ఇదేంటంటే మనకి డార్ఫ్ స్మాల్ టీ, ఇది టాల్ టీ. అంటే హైట్ అనేటువంటి ఒకే లక్షణం, హైట్ అనేది ఒక లక్షణం. ఇది ఒక లక్షణాన్ని కంట్రోల్ చేసే జీన్స్ అనేవి డిఎన్ఏ మీద ఉంటాయి. ఆ జీన్స్ ఏంటి, ఒకటి టాలు, ఒకటి డార్ఫ్ పొట్టిది. కాబట్టి వీటన్నిటిని ఏమంటాము, లక్షణాంశాలు అంటాము. వీటిని మనం, ఈ లక్షణాంశాలని మనం ట్రేట్స్ అని చెప్తాము. ఆ ట్రేట్స్ని మనం జీన్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకటే కాన్సెప్టు, ఒక లక్షణానికి, హైట్ అనేటువంటి ఒక లక్షణానికి కంట్రోల్ చేసేటువంటి రెండు జీన్స్ ఉంటాయి. ఒక లక్షణానికి కంట్రోల్ చేసే 2 జీన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి స్కిన్ కలర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్. ఈ స్కిన్ కలర్ అనేది ఒక లక్షణము, ఒక లక్షణమే ఇది, లక్షణం అంతేనా, లక్షణమా, ఒక క్యారెక్టర్. స్కిన్ కలర్ అనేది ఒక క్యారెక్టర్. మరి స్కిన్ కలర్లో ఎన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనకు అర్థం కావడానికి బ్లాక్ వైట్ అనుకోండి, కొంతమంది స్కిన్ కలర్ బ్లాక్లో ఉంటుంది, కొంతమంది వైట్ కలర్లో ఉంటుంది. అంటే ఇక్కడ లక్షణం ఏంటి, స్కిన్ కలర్ అనేది ఒక లక్షణము. ఈ లక్షణాన్ని కంట్రోల్ చేసే జీన్స్ ఏవి, బ్లాక్ వైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బ్లాక్ క్యాపిటల్ బి అంటే స్మాల్, వైట్ని మనం డబ్ల్యూతో చూపించకూడదు, సో స్మాల్ బితో చూపించాం. అంటే స్కిన్ కలర్ని, అంటే ఒక లక్షణాన్ని కంట్రోల్ చేసే రెండు జీన్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా డిఎన్ఏలో ఇదిగో ఇక్కడ నా స్కిన్ కలర్ జీన్స్ రెండు ఉంటాయి. స్కిన్ కలర్ అంటే ఈ స్కిన్ కలర్కి సంబంధించిన జీన్స్ అనేవి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి. ఇది స్కిన్ కలర్ అనుకోండి, ఇది బ్లాక్ అవుతుంది, ఇదేమో వైట్ కలర్ అవుతుంది. అంటే నా డిఎన్ఏలో ఏదైనా ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేసే, రెండు జీన్స్ ఉంటాయి. వీటిని మనం లక్షణాంశాలు అంటాము, లేదా ట్రేట్స్ అని అనటం జరుగుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటాను. మ్యాక్సిమం జీన్ అంటే ఏంటనేది అర్థమైంది మీకు. మీకు కొంచెం డీటెయిల్గా చెప్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ చూడండి ఒక నిమిషం. తర్వాత ఇంకో అంశం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లెసన్ చెప్పే ముందు మనం కొన్ని అంశాలు నేర్చుకోవాలి. ఆ అంశాలు ఏంటంటే ముందు మనకి చెప్తాను, వైవిధ్యాలు అని చెప్పడం జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైవిధ్యాలు అంటే ఏంటి, దీని ఇంగ్లీష్లో వేరియేషన్ అని చెప్తాము. అంటే జీవుల్లో ఉండేటువంటి తేడాలు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అందరూ ఒకేలాగా ఉంటారా, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది స్కిన్ కలర్ వైట్గా ఉంటే బ్లాక్ ఉంటుంది, హెయిర్ నార్మల్గా ఉంటుంది, కర్లింగ్గా ఉంటుంది. అంటే ఒక క్లాస్ రూమ్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ మధ్య చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి వైవిధ్యాలు లేదా వేరియేషన్స్ అంటే జీవుల మధ్య ఉండేటువంటి భేదాలని మనం ఏమంటాము,
వైవిధ్యాలు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకోటి మీకు గుర్తుపెట్టుకోవాలి, లక్షణాంశాలు. ఏంటవి? లక్షణాంశాలు. తెలుగు రావట్లేదు మరి. ఈ లక్షణాంశాలు వీటిని మనం ట్రేడ్స్ అంటాము. మరి లక్షణాంశాలు అంటే ఏంటి? లక్షణాంశాలు అంటే జీవి యొక్క లక్షణాలను నిర్ణయించేటువంటి కారకాలు. జీవి యొక్క లక్షణాలను నిర్ణయించే కారకాలు. జీవి యొక్క లక్షణాన్ని చెప్పాను ఆల్రెడీ. జీవి యొక్క లక్షణాలని నిర్ణయించే కారకాలు అని చెప్పడం జరుగుతుంది. అంతే కదా? జీవి యొక్క లక్షణాన్ని నిర్ణయించేటువంటి కారకాలని మనం ఏమంటాము? లక్షణాంశాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ లక్షణాంశాలు ఈక్వల్ టు జీన్సే. కాబట్టి జీవి యొక్క లక్షణాలని నిర్ణయించేటువంటి కారకాలని మనం ట్రేడ్స్ లేదా లక్షణాంశాలని చెప్తాము. ఈ ట్రేడ్స్ని మనం ప్రస్తుతానికి జన్యువులు అని అనడం జరుగుతుంది. మరి జన్యువు అంటే ఏంటంటే మనకి ప్రతి లక్షణానికి ఒక నియంత్రించేటువంటి 2 కారకాలు ఉంటాయని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్షణం నాకు చెప్పండి. ఒక లక్షణము మెండల్ ప్రకారం ఏంటంటే స్టమ్ లెంత్ అంటే కాండం పొడవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. కాండం పొడవు ఇది ఒక లక్షణము. ఈ కాండం పొడవులో కొన్ని కాండాలు పొడవుగా ఉంటాయి, కొన్ని కాండాలు పొట్టిగా ఉంటాయి. ఇది క్యాపిటల్ టీ, ఇది స్మాల్ టీ అనుకోండి. అంటే కాండం పొడవు అనేది ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అనేది కంట్రోల్ చేసేటువంటి ఏదైనా ఒక లక్షణానికి కంట్రోల్ చేసే 2 జీన్స్ ఉంటాయి. ఇగో టీ ఇదో జీను. కాబట్టి ఒక లక్షణానికి సంబంధించి లేదా ఒక లక్షణాన్ని నియంత్రించేటువంటి 2 కారకాలు ఉంటాయి. ఈ 2 కారకాలని మనం జన్యువులు అని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే బండ గుర్తుపెట్టుకోవాలి. జీవుల్లో ఏదైనా లేదా మొక్కల్లో ఒక లక్షణం ఉంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి 2 జీన్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనకి ఈ జీన్స్ అనేవి జతలుగా ఉంటాయి. కొన్ని మ్యాక్సిమం జీన్స్ అనేవి జతలుగా ఉంటాయి. వీటిని మనం ఎలిల్స్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం యుగ్మ వికల్పాలు అని చెప్పడం జరుగుతుంది. యుగ్మ వికల్పాలు. ఓకే, ఎలిల్స్ అంటే. ఓకే. తర్వాత మీకు మరి ఈ హెరిడిటీ లెసన్లో జీన్ అంటే కొంచెం అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకే, హోప్ అర్థమైంది అనుకుంటాను. ఒక లక్షణాన్ని, కాండం పొడవు ఇది ఒక లక్షణం. ఒక లక్షణాన్ని కంట్రోల్ చేసే 2 జీన్లు ఉంటాయి. కాండం పొడవు పొట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బఠానీ ప్లాంట్ కదా, ఇతను గ్రిగర్ జోహన్ మెండల్ బఠానీ ప్లాంట్ మీద ప్రయోగాలు చేశారు. ఈ బఠానీ ప్లాంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లక్షణం చెప్పాను, దాన్ని కంట్రోల్ చేసే 2 జీన్స్ ఉంటాయని చెప్పాను. మరి ఈ లెసన్లోకి వెళ్ళే ముందు మనకి మొదటిగా మనం ఏం చెప్పుకుంటామంటే మెండల్ అనేటువంటి సైంటిస్ట్ గురించి చెప్పుకుంటాము. మెండల్ ఇతను మనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్తాము. మరి మెండల్ ఏం చేశారంటే అతని ప్రయోగాలన్నీ కూడా మనకి పీ ప్లాంట్ మీద చేశారు. పీ ప్లాంట్ అంటే మనకి బఠానీ ప్లాంట్ మీద చేయటం జరిగింది. ఎందుకు బఠానీ ప్లాంట్ని ఎంచుకున్నారు? యాక్చువల్గా అయితే ఒక ప్లాంట్ ఉంటే మ్యాక్సిమం ప్లాంట్లో అన్ని కలరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ కలర్ ఒకేలా ఉంటుంది. ఆ ప్లాంట్ అని కూడా మ్యాక్సిమం ఒకే హైట్లో ఉంటాయి, మ్యాక్సిమం ఒకే రకంగా ఉంటాయి. కానీ ఇతను బఠానీ మొక్కను ఎందుకు ఎంచుకున్నాడంటే ఈ బఠానీ మొక్కల్లో ఇతను 7 ఆపోజిట్ క్యారెక్టర్ని గుర్తించాడు. ఏ మొక్కలో కూడా అంత క్యారెక్టర్ ఉండవు. అంటే 7 వ్యతిరేక లక్షణాలు ఉంటాయి ఈ ప్లాంట్లో. బఠానీ ప్లాంట్లో 7 ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఆపోజిట్ క్యారెక్టర్స్ మధ్య సంకరణం చేశాడు ఇతను. కాబట్టి మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త బఠానీ ప్లాంట్ని ఎందుకు తీసుకున్నాడంటే ఆ ప్లాంట్లో యాక్చువల్గా అతను ఒక చర్చి ఫాస్టరు. మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త అతను చర్చిగా సరౌండింగ్ నడుచుకుంటూ వెళితే బఠానీ ప్లాంట్ని చూడటం జరిగింది. కొన్ని బఠానీ ప్లాంట్ ఎలా ఉన్నాయి? పొడవుగా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. అయితే కొన్ని బఠానీ ప్లాంట్లో మనకి ఒక్క నిమిషం ఉంది. ఓకే, 10th క్లాస్లో ఉంది, ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. 1 minute. ఇక్కడ చూడండి, ఇతను బఠానీ ప్లాంట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఫ్లవర్ కలర్. అంటే మనకి పుష్పాల యొక్క కలర్ ఏముంది? యాక్చువల్గా ఏదైనా ఒక ప్లాంట్లో ఒకే రకం ఉండాలి, కానీ ఇక్కడ పర్పుల్ వైట్ ఉంది. అంటే 2 ఆపోజిట్ క్యారెక్టర్సే. తర్వాత ఫ్లవర్ పొజిషను. కొన్ని ఫ్లవర్ అనేవి యాక్సియల్ గ్రీవోస్తులో ఉన్నాయి, కొన్ని టాప్లో టెర్మినల్లో ఉన్నాయి. కొన్ని గ్రీవోస్తు నుంచి వస్తుంటే, కొన్ని యాక్సియల్ ప్లేస్ నుంచి వస్తుంటే, కొన్ని టెర్మినల్ నుంచి వచ్చాయి. అదేవిధంగా సీడ్ కలర్
ఇప్పుడు మనం తినేటువంటి బఠానీ ఎల్లో కలర్లో ఉంటుంది, మన కర్రీలో వేసుకునే బఠానీ గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే సీడ్ కలర్లో కూడా వేరియేషన్ ఉంది. తర్వాత సీడ్ షేప్ కొన్ని రౌండ్లో ఉంటాయి, కొన్ని వ్రింక్లెడ్ ఉంటాయి, కొన్ని ముడతలు పడిన, కొన్ని గుండ్రట్టు ఉంటాయి. పాడ్ షేప్ కాయ ఎలా ఉంది, ఇదిగో ఇన్ఫ్లాటెడ్ ఒకటి కాయ, రెండోది కాన్స్ట్రిక్టెడ్ ఉంది, ముడతలు పడి ఉంది, మామూలుగా ఉందన్నమాట. పాడ్ కలర్ కాయ కలర్ కొన్ని గ్రీను, కొన్ని ఎల్లో కలర్ ఉంటాయి. మరి స్టమ్ లెంత్ కొన్ని స్టమ్ పొడవుగా ఉంటాయి, కొన్ని స్టమ్ పొట్టిగా ఉంటాయి. ఇలాంటి 7 ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇటేపు ఉన్నాయన్నీ కూడా మనకి డామినెంట్ క్యారెక్టర్స్ అని చెప్తాము, ఇటేపు ఉన్నటువంటి రెసెసివ్ క్యారెక్టర్ అని చెప్తాము. అంటే బఠానీ ప్లాంట్లో 7 ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 7 ఆపోజిట్ క్యారెక్టర్లో ఫస్ట్ వన్ ఏంటి, ఫ్లవర్ కలర్ అనుకోండి. పర్పుల్ ఫ్లవర్ కలిగినటువంటి మొక్కల్ని వైట్ కలర్ కలిగిన మొక్కలతో క్రాస్ చేశాడనమాట. క్రాస్ చేసినప్పుడు అతనికి ఏం వచ్చి ఉంటుంది, పర్పుల్లో ఉన్నటువంటి ప్లాంటే వచ్చి ఉంటాయి. ఇది నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఈ లెసన్లో మనం మెండల్ బఠానీ ప్లాంట్ మీద ఎందుకు ప్రయోగాలు చేశారు, మరి బఠానీ ప్లాంట్లో ఉన్నటువంటి 7 ఆపోజిట్ క్యారెక్టర్స్ ఏంటి అని మనం చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఈ లెసన్ మొత్తం మీద మనం మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి నేర్చుకుంటాము. మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే తెలుగులో ఏక సంకరణం అని చెప్పొచ్చు. ఏక అంటే సింగిల్ కదా, ఒకే క్యారెక్టర్ తీసుకుంటాం. ఇక్కడ ఒకే క్యారెక్టర్ తీసుకుని మొక్కలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ తీసుకొని మనం ఏం చేస్తాం, క్రాసింగ్ చేస్తాము. జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్ ఒకసారి చెప్తాను చూడండి. ముందు పేరెంట్స్ని తీసుకోవాలా. పేరెంట్స్ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ చెప్పండి నాకు, స్టమ్ లెంత్. స్టమ్ లెంత్ అనేది ఒక క్యారెక్టర్, అంటే కాండం పొడవు అనమాట ఒకది. మరి స్టమ్ లెంత్ అనేటువంటి ఒక క్యారెక్టర్లో 2 క్యారెక్టర్స్ ఏంటి, కొన్ని కాండాలు పొడవుగా ఉంటాయి, కొన్ని కాండాలు పొట్టిగా ఉంటాయి. ఎందుకు సార్ 2 టీలు రాశారంటే ఇది పొడవు, ఇది పొట్టి, ఇది టాల్, ఇది డార్ఫ్. మరి పొడవు అనేటువంటి లక్షణాన్ని కంట్రోల్ చేసే 2 జీన్స్ ఉంటాయని చెప్పాను. పొట్టి అంటే డార్ఫ్, ఈ క్యారెక్టర్ని కంట్రోల్ చేసే 2 జీన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ క్యాపిటల్ టీ రాశాను, స్మాల్ టీ రాశాను. మన క్యారెక్టర్ ఏంటి, స్టమ్ లెంత్. కాండం పొడవు. పేరెంట్స్ తీసుకున్నాము. అంటే పేరెంట్స్ ఎలా తెలుసుకున్నాం మనం, పొడవుగా ఉన్నటువంటి కాండాలు గల మొక్కల్ని తీసుకున్నాము, పొట్టి కాండాలు గల మొక్కల్ని తీసుకున్నాము. వీటి రెండింటి మధ్య క్రాస్ చేసాము. గమనించాలి ఇక్కడ మీరు. సార్ పేరెంట్స్ మీరు అన్నారని కదా, ఒక్క నిమిషం సారీ. ఇక్కడ ఒక క్యారెక్టర్ తీసుకున్నాము. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే మనకి స్టమ్ లెంత్ లేదా కాండం పొడవు. మరి కాండం అనేది పొడవులో ఈ మొక్కలు ఏమున్నాయి, కొన్ని కాండాలు పొడవుగా ఉన్నాయి, కొన్ని కాండాలు పొట్టిగా ఉన్నాయి. ఈ పొడవు అనేటువంటి క్యారెక్టర్ని కంట్రోల్ చేసే 2 జీన్స్ ఇవి. పొట్టి అనేటువంటి క్యారెక్టర్ని కంట్రోల్ చేసే 2 జీన్స్ కాబట్టి 2 క్యాపిటల్ టీ స్మాల్ టీ రాశాను. రాసిన తర్వాత మనకి పేరెంట్స్ నుంచి మనకి గ్యామెట్స్ ఫామ్ అవ్వాలి. రేపు మళ్ళీ చెప్తాను మీకు. గ్యామెట్స్ ఫామ్ అవ్వాలి. ఈ క్యాపిటల్ టీలో 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి హోమోజైగోస్ కాబట్టి 1 అనేది కిందకు వస్తుంది. దీన్ని మనం యాక్చువల్గా మనకి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏదో సంథింగ్ చెప్తాము, అది నేను మీకు చెప్తాను ఒకసారి వెరిఫై చేసి. దీని నుంచి ఒక క్యారెక్టర్ కిందకు వస్తుంది, ఒక జీను. దీని నుంచి స్మాల్ టీ వస్తుంది. ఎందుకంటే ఈ 2 హోమోజైగోస్ కాబట్టి 1 మాత్రమే కిందకు వస్తుంది, 1 జీన్ వస్తుంది. దీని నుంచి కూడా హోమోజైగోస్ డార్ఫ్ కాబట్టి 1 జీనే కిందకు వస్తుంది. అది దీనికి క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒక థియరీ అయితే ఉంటుంది, అది చెప్తాను. ఓకే, గ్యామెట్స్ వచ్చాయి. ఈ 2 గ్యామెట్ని క్రాస్ చేస్తే మనకి ఏం వస్తుంది, F1 జనరేషన్ వస్తుంది. F1 జనరేషన్ వస్తుంది. F1 జనరేషన్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పొడవు ఉన్నటువంటి అంటే పొడవు కాండం కలిగినటువంటి మొక్కలు అనేవి డామినెంట్ క్యారెక్టరు, పొట్టి కాండాలు కలిగినటువంటి మొక్కలు అనేవి రెసిసివ్ క్యారెక్టరు. ఈ రెండింటిని క్రాస్ చేస్తే F1 జనరేషన్లో ఏ మొక్కలు వచ్చాయి, పొడవు మొక్కలే వచ్చాయి. ఇదేమో పొట్టి మొక్క. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బహిర్గత సూత్రం ఏదో సంథింగ్ చెప్తారు. లా ఆఫ్ డామినెన్స్ అంటే F1 జనరేషన్లో టీ అనేది ఏం చేస్తుంది, దీన్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి F1 జనరేషన్లో ఏ మొక్కలు వచ్చాయి, పొడవు కాండం కలిగిన మొక్కలే వచ్చాయి. ఎందుకంటే అకార్డింగ్ టు మెండల్ ప్రకారం ఏంటంటే ఈ కాండం లెంత్లో, స్టమ్ లెంత్లో పొడవు అనేది డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి F1 జనరేషన్లో అవే వస్తుంటాయి అన్నమాట. ఓకేనా.
ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ F1 జనరేషన్ని ఇదే ఇంకో మొక్క తీసుకుంటాం, సేమ్ ఇలాంటి మొక్క తీసుకొని మనకి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ జరుపుతాం. జరిపితే మనకి ఏమొస్తుంది అనేది ఇక మనకి నెక్స్ట్ వీడియోలో, అంటే చాలా లెంత్గా ఉంటుంది ఇక్కడ, ఇలాగ మనం చెప్పుకుంటూ వస్తాం అనమాట. కాబట్టి మనం ఇలాగ ఒక క్యారెక్టర్ తీసుకుంటాము, చేయటం జరుగుతుంది. క్రాస్ చేస్తే మనకి యాక్చువల్గా ఇక్కడ ఎలా క్రాస్ చేసుకోవాలంటే క్యాపిటల్ టీ క్రాస్ చేసుకోవాలి, క్యాపిటల్ టీ స్మాల్ టీ క్రాస్ చేసుకోవాలి, స్మాల్ టీ క్యాపిటల్ టీ దీన్ని ఇలా క్రాస్ చేయాలి. కాబట్టి క్యాపిటల్ స్మాల్ టీ, దీన్ని స్మాల్ టీ అంటే మనకి 3 ఫిజికల్గా పొడ మొక్కలు వస్తాయి, 1 పొట్టి మొక్క వస్తుంది. ఇవన్నీ కూడా మీకు తర్వాత క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోలో అసలు ఏముంటుంది అనేటువంటి అంశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీరు వీడియో ఆపేశారు సార్ అంటారు, కాబట్టి మ్యాక్సిమం నేను ఇంకా వీడియో ఆపలేదు, లైవ్లోనే ఉన్నాను చెప్పడానికి ఈ వీడియో. ఇలా కాన్సెప్ట్ తెలుసుకోవాలండి. మన కాన్సెప్ట్ తెలుసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఇలాగ మీకు మంచిగా నీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొంచెం ఇంట్రడక్షన్ చెప్పగలిగితే ఇంకా మీకు అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హోమోజైగోసిటీ ఆర్ హెట్రోజైగోసిటీ. అంటే మనకి హోమోజైగోస్ అంటే 2 జీన్స్ అనేవి ఒకేలా ఉన్నాయనుకోండి, వీటిని మనం సమయుగ్మజాలు అని చెప్పడం జరుగుతుంది. 2 జీన్స్ ఒకేలా ఉంటే ఇది కూడా సమయుగ్మజమే, కానీ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే ఇది విషమ యుగ్మజంగా ఉంటుంది. కాబట్టి ఏక సంఖ్యలో ఒకే క్యారెక్టర్ తీసుకుంటాము. ఇలావన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేశాను. హోప్ అర్థమైంది అనుకుంటాను. జీన్ అంటే ఏంటి, మరి మెండల్ యొక్క ఆపోజిట్ క్యారెక్టర్స్ ఏంటి, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, మరి మోనోహైబ్రిడ్ క్రాస్ ఏంటి, ఈ మోనోహైబ్రిడ్లో మనకి ఫీనోటైపిక్ రేషియో ఏంటి, జీనోటైపిక్ రేషియో ఏంటి, అంటే ఫీనోటైపిక్ జీనోటైపిక్ జన్యురూప నిష్పత్తి దృశ్యరూప నిష్పత్తి ఎగ్జామ్లో అడుగుతాడు. తర్వాత డైహైబ్రిడ్ క్రాస్ వస్తుంది. 2 లక్షలు అక్కడ తీసుకుంటాము. మొత్తం క్లారిటీగా మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఈ యూనిట్ వరకు నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒక రోజు లేట్ అవుతుంది. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ ఒకసారి చూసుకోండి. రేపు ఇంటర్మీడియట్ బుక్ అనుసరించి నేను రాసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.